నాగ్ అశ్విన్. నేను ఫస్ట్ మూవీ చూసింది 'ఎవడే సుబ్రహ్మణ్యం'. అప్పుడు మనకి డైరెక్టర్స్ ఇవందరూ ఎవరు తీస్తున్నారు మనకంత ఐడియా ఉండుండదు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' చూసిన తర్వాత నాకు ఒక మంచి మూవీ చూసిన ఫీల్ వచ్చింది. తర్వాత ఎగ్జాక్ట్లీ 'మహానటి' రిలీజ్ అయినప్పుడు సీరియస్లీ నాగ్ అశ్విన్ ఇంత మంచిగా మూవీ తీయగలడని చెప్పి అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు రియల్లీ అది 10 times హీ షాక్డ్ అస్ విత్ దిస్ 'కల్కి' మూవీ. నేను ఈ మూవీ చూశాను. ఈ మూవీ ముందు మూవీ గురించి మాట్లాడేకి ముందు యాక్చువల్ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఐ వాంట్ టు టెల్ రిగార్డింగ్ ఫ్యూ రివ్యూవర్స్. వాళ్ళు ఎగ్జాక్ట్లీ స్పాయిలర్స్గానే కాకుండా వాళ్ళు ఎగ్జైట్మెంట్, ఇంట్రెస్ట్ మూవీస్ మీద పోయేలా చేస్తున్నారు. ఎందుకంటే లిటరలీ ఈ 'కల్కి' మూవీ ఇట్ ఈస్ లైక్ నేను నిజంగా హిందూ మైథాలజీని నాకు నిజంగా కొంచెం ఐడియా ఉంది. మహాభారతం ఎవ్రీథింగ్. మనం రాజమౌళి ఎప్పుడెప్పుడు మహాభారతం తీస్తాడు అనే దాంట్లో ఉన్నప్పుడు దిస్ గాయ్ మేడ్ ఇట్ లైక్ మోడ్రన్ మహాభారతం, లైక్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ వరల్డ్ అకార్డింగ్ టు హిందూ మైథాలజీ ఎట్లుంటుంది అనేది చూపించాడు. లిటరలీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 600 crore బడ్జెట్లో